పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు, పేరు నాని భార్య, పేరు నాని మామ దేవుడు దాచి దొబ్బేశాడని. అదెప్పుడు 2022 సంవత్సరంలో నా భార్య మిస్సెస్ భార్య మా మామగారు చెరొక 500 గజాలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా, చెరొక 500 గజాలు తీసుకున్నారు, దొబ్బేశారంటున్నారు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషను, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవటం కూడా దొబ్బేసేయంటే అనమాట. సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ నేను 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు, 3ఓసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు. అంటే నిజంగా నేనే దేవుడు ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా. సరే, లింగం ఆనంద్ నా బినామీ అని చెప్పి ఘనమైన గోపిచంద్ గారు మంచి మాటలు చెప్తున్నాడు. లింగం ఆనంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బినామీ అయినా లింగం ఆనంద్ అంతేగా. గోపిచంద్ గారి భాష బట్టి లింగం ఆనంద్ వాళ్ళ అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు. అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? ఇదేంటి కాదు. 2014లో ఫోటో దొరకలే నాకు. 2014లో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా. ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమరిదే. కుల రవీంద్ర గారు గోపిచంద్ గారితో మాట్లాడిచ్చారు. మీరేం మాట్లాడిచ్చారు, రాసిచ్చారు నాకు తెలుసు. ఎందుకంటే అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపిచంద్ గారు. మరి అప్పుడు నీకు బినామీనా? ఇది లింగమానంద్ గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ. ఇది ఎప్పుడు గెలవంగానే 2024 జూన్లో, ఇది మన 2025 జనవరి 1 జనవరి 1కి ఇది ఎవరు? కుల రవీంద్ర బినామీగా. అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు? కుల రవీంద్రకి బినామీ, నాకు బినామీనా? చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేస్తాం నేనేనాడు ఎలక్షన్కి కూడా చందా తీసుకోవాలి ఆయన దగ్గర. ఎలక్షన్కి కూడా నేనేనాడు చందా తీసుకోవాలా? అలాగని మీ పార్టీ తరఫున బ్యాందీ షాపులో వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడున్నా పిలవటం, ఎవరి మీద కేసులు రాయించడం మీకులాగా ఏమన్నా ఉన్నాయా? మరి ఈ